హే గాయ్స్, వెల్కమ్ టు ఐషూస్ కిచెన్. ఈరోజు మనం రాడిష్ కర్రీ ఎలా చేసుకుంటారో పదండి చూద్దాం. ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, కట్ చేసుకున్న ఎల్లిపాయని కూడా వేసుకోండి. కాసేపటి వరకు వేగిన తర్వాత ఆనియన్స్ని వేసేసుకోవాలి. ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటోస్ని వేసేసుకోవాలి. ఈ వీడియో చూస్తున్న వారు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు మీకు తగినంత వేసుకోండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసి కాసేపటి వరకు కలుపుకోండి. ఇప్పుడు రాడిష్ని వేసేసుకుందాం. రాడిష్ తినడానికి చాలామంది ఇష్టపడరు, కానీ రాడిష్ తింటే ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, డైజెషన్ ఇంకా స్కిన్ బ్యూటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. కాసేపటి వరకు కలుపుకున్న తర్వాత 1/2 గ్లాసుడు వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఒక లిడ్ పెట్టేసుకొని 5-10 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. లిడ్ ఓపెన్ చేసిన తర్వాత రాడిష్ కర్రీ రెడీ అయిపోయింది. నేను కొరియాండర్ లీవ్స్తో గార్నిష్ చేసుకుంటున్నాను. చూశారు కదా, ఎంత తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా రాడిష్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఈ రాడిష్ కర్రీని మల్టీగ్రెయిన్ మెంతం కూర చపాతీతో సర్వ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్ కోసం చూడండి ఐషూస్ కిచెన్.